ఒక మెకానికల్ లైఫ్ అయిపోయిందండి, ఒక ఫార్మాలిటీ లైఫ్ అయిపోయింది. క్రైస్తవుడు ఫార్మాలిటీగా ఉండడానికి వీల్లేదు. ఎమోషనల్ గా ఉండాలి. యేసు దగ్గర ఎమోషనల్ గా ఉండాలి. ఆ ఫీలింగ్ నీకు కలుగుతుందా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, ఒక మెకానికల్ గా ప్రార్థన చేసుకొని ఒక 5 నిమిషాలు ఆమేన్ అని అనుకుని లేచి నీ పనులు చూసుకున్నావు. కానీ నేను అంటాను, ఆ క్షణంలో ఉదయాన్నే నీ కళ్ళలో నుంచి కన్నీరు వచ్చిందా? వస్తుందా? ఎవరికైనా వస్తుందా? గమనించండి పిల్లారా, యేసయ్య పాదాలు ఉదయాన్నే కడిగేంత భక్తి మనకుందా? భక్తి మనకుందా? యేసయ్య పాదాలని కడిగే, నీ కన్నీటితో కడిగే భక్తి మనకుందా? నిద్రను చంపగలిగావా? శరీరాశను పక్కన పెట్టగలిగావా? గమనించండి ప్రియులారా, యేసుకి మీరే కావాలి, మీ డబ్బు అవసరంలా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఇందుకే మాట్లాడాడు, నేను కోరుకునేది మీ సొత్తు కాదు, మిమ్మునే. దేవుడు మిమ్మునే కోరుకుంటున్నాడు. మీరు సమర్పించుకోవాలని ఆశపడుతున్నారు. నీ గుండెను సమర్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా.